ఆత్మానందం. ఆత్మజ్ఞానం వలన ఆత్మానందం లభిస్తుంది. రుచికరమైన ఆహారం తింటే కలిగే ఆనందం భౌతిక ఆనందం. మంచి సంగీతం వింటే కలిగే ఆనందం మానసిక ఆనందం. ఆత్మ గురించి తెలిస్తే అది ఆత్మానందం. జనం ఈ సంసారం యొక్క ఊబిలో కూరుకుపోతున్నారు. నలుగురిలో వినూత్నంగా కనపడాలి అని తాపత్రయపడిపోతున్నారు. డ్రెస్సు, హెయిర్ స్టైలు తరచుగా మారుస్తారు. తలకు నల్లటి రంగు వేసి వృద్ధాప్యాన్ని దాచేస్తారు. ఆత్మజ్ఞానం వలన ఈ కృత్రిమత్వం పోతుంది. వేదాంతం చెబుతుంది, నేను అనంతమైన బ్రహ్మను, లోపం లేని మనిషిని అని. ఇప్పుడు నాకు సత్యం తెలిసింది. ఏమిటది? ఆత్మ సత్యం అని తెలిసింది. అంటే నేనే ఆత్మను, నేనే నిత్య శుద్ధ బుద్ధ ముక్త అసంగ సర్వగత ఆత్మను అని తెలిసింది. అంటే అహం బ్రహ్మాస్మి. అవును, ఆ స్థితిలో అలాగే ఉండిపో, పక్కకు జరుగకు.